ఆడపిల్ల నా పిల్లకి కావడానికి టైం లేదు. శుభార్త చెప్పినందుకు పెట్టొచ్చుగా. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. పెట్టొచ్చుగా. చూడు రాజా, చూడు బాబా, పెళ్లికి ముందు ఇవన్నీ చేయడం చాలా తప్పు. ఇంకా మన పెళ్లికి ఎన్నో రోజులేగా, ఇంకా కొద్ది రోజులేగా. బాబు లేదు గురించి మీరే లాభాలు వచ్చినా ఇలాగే కలిసిపోతుంది. సరే బాబా, ఇంకెప్పుడు మన జీవితంలో ఒక అందమైన జీవితం అవుతుంది ప్రియా. సరే బాబా, ఇంకెప్పుడు నీ మాట వాడిగా దొరకడం అదృష్టం ప్రియా. అయితే ఎన్నో రోజులు లేదన్నమాట. అవును మామయ్య, నేను పట్ల వెళ్ళి పెళ్లి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాను. ఈ రోజు కూడా మంచిదేనట. అవన్నీ నీకు ఎందుకు మామయ్య, నేను చూసుకుంటానుగా. డబ్బు నీకేంటి? అవన్నీ తర్వాత చెప్తానే మామయ్య. నీకే చీర కావాలి, ఎలాంటి చీర కావాలి, ఏ గాజులు కావాలి, ఎలాంటి గాజులు కావాలి. కమాన్ ప్రియా, కమాన్ రైట్. బాబా, నీ ఇష్టం బాబా. నీకు ఏది నచ్చితే అదే నాకు నచ్చుతుంది. ఏ రోజైతే నిన్ను ప్రేమించానో నా ఇష్టాలన్నీ నువ్వే అయిపోయావు బాబా. నీ బాగా తడాక చూసుకో. బాబా వచ్చే చిన్నపిల్లవాడినా అబ్బా కూతురు ఇద్దరు తెగచాడని చెప్పేస్తున్నారు. వస్తాను మావయ్య. మీకు ఇంకా ఆరోగ్యం కుదురు పడలేదు, అప్పుడే నేను పనిలో పెడతాను అంటున్నారు. లేదు, నేనే మా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది లేనా. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. దీనికేమో పట్టుదల ఎక్కువ, వాడికేమో కంగారు ఎక్కువ. భగవంతుడా, వీళ్ళిద్దరిని నువ్వే గెలుపుతున్నావు. నువ్వే చూడవయ్యా. ఏంటన్నయ్యా, ఎవరి కోసం ఎదురు చూపులు? అదేం లేదా తమ్ముడు, నువ్వు అమ్మాయిల వెంట పడుతూ ఉండేవాడు, ఇప్పటికీ పడుతున్నావా? ఎన్నితే బూరుపట్లో అందరూ పడతారా? దేనికైనా అదృష్టం ఉండాలన్నయ్యా. ఏంటో ఈరోజు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. అవునన్నయ్యా, నీ అదృష్టం అందరికీ వస్తుందా? నాకు అదృష్టం రావడమేక. పంచవెన్నెల రామచిలక నీ పంజరం కృష్ణ వేసిందిగా. ఇక నువ్వు ఏ చిలక వెనక పడవలసిన అవసరం లేదన్నయ్యా. రే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇందులో అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఏముందన్నయ్యా? నువ్వు పారి నుంచి వచ్చిన నుంచి ప్రియ ఇంటి పనికి వస్తుందంటే ప్రియ నీ పైకి అన్నేసినట్లే. నిజంగా ప్రియకి నేను నచ్చుతానంటావా? నీకేమన్నయ్యా, నువ్వు చిటికి వేయాలే కానీ ఏ అమ్మాయినా నీ వల్ల పడవలసిందే. రే, ఏ అమ్మాయి విషయంలో సరే ఎన్నో చెప్పు, కానీ ప్రియ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి రోజు. నీకు అంత అవసరం లేదన్నయ్యా. నువ్వు పారి నుంచి వచ్చినప్పటి నుంచి ప్రియ పనికి వస్తుందంటే ప్రియకి కూడా నీ మీద కొన్నేసినట్లే. అభ్యాసం అదేం లేదురా, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో పోగలేదని తన పనికి వస్తుంది అంతే. ఎక్కడ రావడానికి అదో మార్గం అన్నయ్య. అసలు ఆశ వేరే ఉంది. ఆడదాని హృదయం లోతులు తెలుసుకోవాలంటే దానికి చాలా అనుభవం కావాలన్నయ్యా. తమ్ముడు, ఏ మనిషి నుంచి ఎన్నైనా చెప్పు, కానీ ప్రియ విషయం తప్పుగా మాట్లాడుకో. ఇప్పుడు నేనేమన్నా అన్నయ్య అంతగా ఫీల్ అవుతున్నావు? అంటే ప్రియపై నీకు కూడా కన్ను పడిందన్నమాట. అవునరా తమ్ముడు, ప్రియ చూసిన మొదటి చూపులోనే మనసు పడ్డాడు. ఇప్పుడు తను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతుంది. నా మనసులో మాట తనకి ఎప్పుడెప్పుడు చెప్పాలని నా మనసు ఆరాటపడుతుంది. ధైర్యంగా చెప్పానయ్యా.
ఎగిరి గంతులేస్తుంది. నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టవా? 100%. ప్రియ సంగతి పక్కన పెట్టు. ఇంతకీ బాబాయ్ ఈ ప్రేమ విషయం ఒప్పుకుంటాడంటావా? ఏమరో తమ్ముడు తెలియదు. నువ్వు నిశ్చేతగా ఉంటానయ్యా, నేను చూసుకుంటాను. అవునరా, నాన్నతో నువ్వే మాట్లాడాలి. మా ప్రేమను ఒప్పుకునేలా కూడా చేయరు రోయ్. కానీ ఇది కాదు రోయ్, ప్రియా నా ప్రేమను ఒప్పుకుంటారా? సరే అన్నయ్యా, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఏమిటా అమ్మకం ఇద్దరు ఇష్టమని మాట్లాడుకుంటున్నారు? అదేం లేదు బాబాయ్, అన్నయ్య పాల విషయాలు తెలుసుకుంటున్నావు అంతే. ఎందుకు అన్నీ పెళ్ళెప్పుడు? వాడి పెళ్లికి నీ తొందర ఇంకా వాడు ఊరుకోవాలే కానీ వాడు ఇప్పుడైతే అప్పుడే చేసేస్తాను పెళ్ళి. అన్నయ్య నాన్న దగ్గర నుంచి కూడా అనుమతి వచ్చింది. ఇక నీ ఇష్టం. ఈ సంవత్సరం పెళ్లి చేసేయమంటావా? వాడి పెళ్లికి నువ్వు కంగారు పడతావే ఇంకా? నువ్వు కానీ ఎవరైనా ప్రేమించావా? అచ్చచ్చ అదేమి లేదు బాబాయ్, అన్నీ పెళ్ళి అయిపోతే నా లైన్ క్లియర్ అవుతుంది కదా అని. అవునరా, ఈ సంవత్సరం అన్నీ పెళ్లి చేసేద్దాం. అయ్యా చెప్పు రాజా, వచ్చినప్పటి నుంచి బాధ్యత లేకుండా తిరుగుతున్నాం. ఇలా తిరిగితే మనకు వచ్చే లాభం ఏంటా? ఏదో బాధ్యతగా పని చేసుకుంటే నీకు బాధ్యత ఏదో తెలుస్తుంది, నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. నాన్న, ఇప్పట్లో ఈ బాధ్యతలు నెత్తి పెట్టుకోవడం నాకు మాత్రం లేదనుకుంటావా? అన్నీ తెలిసిన మీరు ఏ పనైనా అలా చేసే తమ్ముడు ఉంటుందిగా. ఇప్పుడులో ఈ బాధ్యత కూడా నాకు ఇంటికి నాన్న. ఇప్పుడు బాధ్యతగా వదిలేయండి. ఇప్పుడు బాధ్యతలు తెలుసుకోకపోతే ముందుకు ఏ పని చేయడానికన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తర్వాత అయ్యే తెలుస్తుంది. కొంతకాలం ఇలా వదిలేయండి. వీడు మంచిపోవచ్చు చెప్పినా నా మాట వినడే నీకు. ఎలా వింటాడు బాబాయ్? ఇప్పట్లో నువ్వు ఎన్ని చెప్పినా అన్నిటికీ వినపడదు. ఎందుకంటే అన్నీ మరో ప్రపంచంలో ఉన్నాడు. మరో ప్రపంచమా? అది ఏదో అర్థమైందా చెప్పరా? బాబాయ్ అన్నయ్య వచ్చినప్పటి నుంచి ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ రోజు నుంచి ప్రియా మన ఇంటి పనికి ఎందుకు వస్తుందో నీకు తెలుసా? అవి కొంట్లో బాగోలేదని ప్రియని పనికి పంపిస్తున్నాడు. ఇదంతా బాబాయ్ ఒకటి ఆలోచించు. ఆ రామయ్య గారు అమ్మాయినే ఎందుకు పనిలో పంపించాలి? ఏ చెట్టని తెలుగుని కొడుకు ఉన్నాడుగా, వాణ్ణి పంపించవచ్చుగా. ఇదంతా రామయ్య గారు ఆడుతున్న నాటకం బాబాయ్. ఈ నాటకంలో రామయ్య గారు ఎలాగైనా రాజాబాబు నల్లుడిగా చేసుకోవాలని రామయ్య గారి ప్లాన్. ఈ గేలంలో ప్రియ ఎరైతే మన రాజాబాబు చేపబాబు. అర్థం చేసుకో. వాడు గేలా వేస్తే వీడు పడిపోతాడేదా? ఇచ్చేసాను. ప్రేమ వాళ్ళలో పడిన వారు ఎవరైనా చెక్కక తప్పదు బాబాయ్. అందుకే ప్రియ కూడా మధ్యాహ్నం ప్రేమిస్తుందా? అవును బాబాయ్, నువ్వు వచ్చే ముందు వరకు అన్నీ అయ్యే మాటలు. అనుక్షణం ప్రేమ కోసమే, ప్రతి క్షణం ప్రియ కోసమే తప్పిస్తున్నాడు బాబాయ్. నువ్వు అలా వదిలేస్తే రేపో మాపో నీ చేతిలో బిడ్డలు కట్టడం ఖాయం బాబాయ్. పెళ్లి కాకుండానే బిడ్డలు కానీ అంత దూరం వెళ్ళాడనమాట. బాబాయ్ ఇది స్టూడియోలో. ఇప్పుడు పెళ్ళిళ్ళతోనూ పెద్దలతోనూ పని లేదు. మొదట ప్రేమలు చూపులతో మొదలవుతాయి, ఆ తర్వాత ముద్దుల దాకా వెళ్తాయి. ఆ తర్వాత ఇంకేముంది, మనసు అదుపు తప్పిన తర్వాత శరీరాలు కలిస్తాయి. ఇక నుంచి ఆ తర్వాత నీ ఇష్టం. నీ పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టవలసిందే బాబాయ్. రోడ్డు ముయ్యరా,
నువ్వు చెప్పేది నిజమైతే రాజా నేను చెప్పింది చెప్పినట్టే చేస్తున్నాడు అన్నమాట. అదేంటి బాబాయ్? ఇదంతా నా ప్లాన్. రాజాని ఆ ప్రియుని ప్రేమించమని చెప్పింది నేనేరా? ఈ ప్లాన్ వల్ల నీకొచ్చే లాభం ఏంటి బాబాయ్? అయినా ప్రియను అన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఊర్లో నీ పరువు ఏమి కావాలి బాబాయ్? నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. ఈ అన్నయ్య అంత తెలివి తక్కువడు కానీ వాడు పెళ్లి దాకా వెళ్ళడు. మీరేదో తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది బాబాయ్. మనసులతో ముడిపడే మానంతో ఆడుకుంటున్నారు, జాగ్రత్త. ఈ జనార్దనతో జగడం అంటే జనసన జాబ్ అయిపోతుంది. ఆ సురేష్ గారు నాకే ఎదురు తిరుగుతాడా? నాకే వార్నింగ్ ఇస్తాడా? మా ఇల్లు పగిరి ప్రాణాలు చిలక ఉన్నట్టు ఆ సురేష్ గారి ప్రాణాలు ప్రియా ఊపిరితో ముడిపడి ఉన్నాయిగా. ఇక్కడ దీని బతుకుని కుక్కల సింపడ విస్తరాకులు చేస్తే అక్కడ వాడు కీళ్ళు తిరుగుతాడా? మన పగల కోసం అన్ని పుణ్యం తెలియని ఆడపిల్లలతో ఆడుకుంటారా? నువ్వేంటి అంత ఫీలైపోతున్నావు? నువ్వు కూడా పిల్లలు ప్రేమించావు ఏంటి? అచ్చిచ్చి మనకంత అవసరం లేదు బాబాయ్. మనం అనుకుంటే అక్కడికక్కడే కసక్. సరే సరే, ఈ విషయం అక్కడ ఇక్కడ ఎక్కడా చెప్పుకో. చెప్తే నా గురించి నీకు తెలుసుగా. నాకు బాహుబంధాలతో పని ఉండదు. ఆ తర్వాత నీ ఇష్టం. అంత అవసరం నాకేంటి బాబాయ్? సరే నేను ఇల్లు వస్తా. వీడి మాటలో ఏదో తేడా ఉంది. వీళ్ళు కంటి కలిపేట వీడి సంగతి చూస్తా.